నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ హాస్య ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. చాలాసేపటి నుంచి రాంబాబులోని భయాన్ని గమనిస్తున్న సింహాచలం చిన్నగా లేచొచ్చి అతని పక్కన కూర్చున్నాడు. అందరూ దగ్గరగా ఉండటంతో కొన్ని క్షణాలు ఆలోచించి టీపై మీద న్యూస్ పేపర్ను తీసుకుని విడదీసి తమ ముఖాలు ఎవరికి కనిపించకుండా అడ్డుగా పెట్టాడు. అందులో ఏదో న్యూస్ గురించి మాట్లాడుతున్నట్టుగా తలను మరింత దగ్గరగా వాల్చి, రాంబాబు గారు, మీ ముఖాన చెమట్లేంటి? చిన్నగా ఎవరికి వినిపించకుండా అడిగాడు. వెంటనే చేతితో ముఖాన్ని తాకి చూసుకున్నాడు రాంబాబు. చేతికి తడి తగిలింది. ఏం చెప్పాలో తెలియక భయపడుతూనే ఎంగిలి మింగుతున్నాడు. అయినా ముఖాన భయం ఏంటండి? ఇలాంటి సమయంలో ఈ భయాన్ని ఆనందరావు గమనించాడంటే అనవసరమైన అనుమానాలకు దారితీస్తుంది. పేపర్ అలాగే ఉంచుకుని అన్నాడు. రాంబాబు బెంబేలెత్తిపోతూ, అనుమానాలు ఏంటండి అన్నాడు. అవును, నువ్వు దొంగ పెళ్లి కొడుకువేమోననే అనుమానం రాకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ సిటీలో ఎంతమంది మోసంగా పెళ్లి చేసుకోవటం లేదు. వామ్మో, నా జీవితానికి ఇక ఈ నిందొకటి మిగులుంది కాదు బోలు. దీనెబ్బ జీవితం అంటూ మనసులోనే విరక్తిగా కొనుక్కున్నాడు. వీళ్ళిద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు అర్థమైంది పరమేశానికి. సింహాచలం గారు, ఏం చేస్తున్నారు మీరిద్దరూ అడిగాడు. పేపర్ను ఏమాత్రం పక్కకు తీయకుండా పేపర్ చూస్తున్నాం చెప్పాడు సింహాచలం. పేపరు తిరగదిప్పు కూడా చూస్తారా? ఏదో పెద్ద స్కామ్ బయట పెడుతున్నట్టుగా కొంటిగా నవ్వుతూ అడిగాడు పరమేశం. అసలు ప్రపంచంలోకి వస్తున్నట్టుగా అప్పుడు గమనించారు ఇద్దరు. పరమేశం చెప్పినట్టుగా పేపర్ తలకిందులుగా ఉన్నట్లు తెలిసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింహాచలం అతి నైపుణ్యంగా అన్నాడు. ఈ పేపర్లో ఓ బొమ్మను తలకిందులుగా పెట్టి చూస్తున్నావులే. సింహాచలం సమయస్ఫూర్తికి నోరు తెరుచుకున్నాడు రాంబాబు. సింహాచలం తన జేబు నుండి గోప్యంగా తన సెల్ను ఆన్ చేసి రాంబాబు నెంబర్కు డైల్ చేశాడు. రాంబాబు సెల్ రింగ్ అయింది. వెంటనే ఫోన్ చూసుకుని సింహాచలం వైపు అతను చూడబోతూ ఉంటే రాంబాబు చెప్పబోయే మాటను ముందుగానే గెస్ చేసి, పొరపాటుగా తొక్కలేదు, కావాలనే చేశాను. మీకు ఎక్కడి నుండో ఫోన్ వచ్చినట్లుగా అలా బయటికి వెళ్ళి మాట్లాడుతున్నట్లు నటిస్తూ ముందు ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని కాస్త ఫ్రెష్ అవ్వండి. పేపర్ను అలాగే అడ్డంగా ఉంచి చెప్పాడు సింహాచలం. రాంబాబు అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. సింహాచలం గర్వంగా చూస్తూ, ఇందులో నా గొప్పేం లేదు. అక్కడ దేవుడు ప్లాన్ చేశాడు, ఇక్కడ ఈ సింహాచలం అమలు చేశాడు. తన రొటీన్ డైలాగును చిన్నగానే చెప్పాడు. పైకి నవ్వుతూ రాంబాబు, ఊర్ని అబ్బా, ఇంత టెన్షన్లో కూడా నీ బిల్డప్ వదలమేమిరా మనసులోనే అనుకుంటూ బయటికెళ్ళాడు. పరమేశానికి వీరిద్దరి సంభాషణ మీద పెద్ద అనుమానం ఉండనే ఉంది. రాంబాబు వెళ్తూ ఉంటే అనుమానంగా చూస్తూ ఉండిపోయాడు. అలాగే సింహాచలం అతని పక్కన వచ్చి కూర్చుని, రాంబాబు గారికి వేరే అర్జెంట్ కాల్ వచ్చిందిలే, అందుకే బయటికెళ్ళి మాట్లాడుకుంటున్నారు అతని మొహంలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. రాంబాబు కాంపౌండ్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తూ మరొక చేత్తో చెమట తుడుచుకున్నాడు. కొన్ని క్షణాల మైమరుపుగా అలాగే అడుగులేస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అప్రయత్నంగానే ఆ ఇంటి 3వ కిటికీ దగ్గరకు వెళ్ళాక అక్కడే చప్పున ఆగిపోయాడు. ఆ కిటికీలోకి చూడగానే రాంబాబు నోరు తెరుచుకుంది ఆశ్చర్యంగా. బాగా ముస్తాబైన లలన ఒక్కతే అక్కడ కూర్చుని ఉంది. చిలకపచ్చ పట్టు చీరలో లలన ఓ దేవతలా మెరిసిపోతోంది. ఇంతలో రాంబాబును చూసిన లలన, అంకుల్ మీరా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ మాటతో చప్పున తేరుకున్నాడు రాంబాబు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ చివరి క్షణంలోనైనా అసలు విషయం చెప్పేస్తే ఈ టెన్షన్ సగానికి సగమైనా తీరుతుందనే ఆలోచన క్షణకాలంలోనే మెరుపులా తట్టింది. వెంటనే చెప్దామని నోరు తెరిచేంతలో, అంకుల్ మీరు వరుడి తరపు నుండి వచ్చారా? వాట్ ఏ సర్ప్రైజ్! అంకుల్, పెళ్లి కొడుకు మీరేమవుతారు? అన్నగారా లేక బావ అవుతారా? తెలుసుకోవాలని ఆత్రంగా అడిగింది. అసలు విషయం చెప్దామని ఎప్పుడు నోరు తెరిచినా నాకు అవకాశం ఇవ్వకుండా వాగుడికాయలా బాగుతున్నావు కదే, ఈసారి మాత్రం వదిలేది లేదు, ఎలాగైనా చెప్పి తీరాలి అనుకుంటూ గొంతు సవరించుకున్నాడు. ఒక్క క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా వెంటనే, చెప్పండి అంకుల్, పెళ్లి కొడుకు మీరేమవుతారు అంది. అది అది అంటూ చెప్పేంతలోనే లలన గది వైపు దమయంతి వస్తూ ఉండటం గమనించి దొంగలా చిన్నగా అక్కడి నుండి జారుకుని వెనక్కి వచ్చాడు. నేరుగా వచ్చి తన ప్లేస్లో కూర్చున్నాడు. సింహాచలం ఆనందరావు వైపు చూసి, అందరూ ఎవరికి వారుగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అమ్మాయిని తీసుకురావటం మర్చిపోయారు. రేపు సంబంధం కుదిరాక అందరూ బంధువులు అయిపోతారుగా, అప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ముందు అమ్మాయిని తీసుకురండి అన్నాడు బయట తనకేదో పని ఉన్నట్టు.
ఆనందరావు లోపలికి వెళ్ళాడు. రాంబాబు గోడ మీదున్న గడియారంలో తిరుగుతున్న సెకండ్ల ముళ్ళను చూస్తున్నాడు. తన పరిస్థితి ఏమిటో సెకండ్లలో తేలిపోతుందన్నట్టుగా. దమయంతి లలనను తీసుకొచ్చింది. ఆమె చేతిలో కాఫీ గ్లాసులున్న ట్రే ఉంది. అక్కడ కూర్చున్న అందరికీ ఒక్కొక్కరిగా అందిస్తూ వస్తోంది. ఆమెను చూడగానే జయమ్మ, సుజాత ముఖాలు వికసించాయి. ఆ ఇద్దరికి బాగా నచ్చినట్టుగా వారి ముఖాలే చెప్తున్నాయి. రాంబాబు గుండె వేగం అంతకంతకు పెరిగిపోయింది. చివరిగా అతని దగ్గరికి వచ్చి ఒక కప్పు తీసిచ్చింది. రాంబాబు గుడ్లు అప్పగించి ఊపిరి బిగించి అలాగే చూస్తున్నాడు. కానీ పెద్ద విచిత్రం, తను అనుకున్నట్టుగా ఎవరి వైపు కూడా తలెత్తి చూడలేదు. నేరుగా వెళ్ళి దమయంతి పక్కన కూర్చుని సిగ్గుతో తల ఉంచుకుంది. రాంబాబు టెన్షన్ ఎక్కువైపోతోంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. సింహాచలం నేరుగా జయమ్మ దగ్గరకు వచ్చి, పెద్దమ్మగారు ఎలా ఉంది అమ్మాయి, నచ్చిందా అని మెల్లగా అడిగాడు. ఒరే సింహాచలం, నీ రూపము మొహము చూసి ఏమో అనుకున్నానురా, మంచి సంబంధం తీసుకొచ్చావురా, అమ్మాయి నాకు బాగా నచ్చింది సంబరపడిపోతూ చిన్నగా చెప్పింది ఆమె. వెంటనే అదే మాట సుజాత దగ్గరికి వెళ్ళి అడిగాడు. సుజాత కూడా పట్టలేని సంతోషంతో అదే మాట చెప్పడంతో ఆనందంలో మునిగిపోతూ వెళ్ళి కూర్చున్నాడు. భారతదేశంలో ప్రజలు తెగ తినేస్తున్నారని అమెరికా అనటం చాలా అన్యాయం అన్నాడు బిగ్గరగా. సింహాచలం అలా అనటాన్ని అందరూ మొదట ఆశ్చర్యంగా చూసినా తర్వాత అతను సంతోషంలో అలా సంబంధం లేని వాక్యం ఒకటి వాగుతూ ఉంటాడని ఇరువైపులా తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. రాంబాబు దగ్గరగా తలవాల్చి, ఒరే రాంబాబు, ఈ సింహాచలానికి ఖచ్చితంగా గాలి చేష్టలే. వీలు చూసుకుని ఓసారి మనూరులో దెయ్యాల సాంబశివుడి దగ్గరికి తీసుకువెళ్దాం, లేకుంటే ఇది ఇలాగే ముదిరిపోయి మరింత పిచ్చోడైపోతాడు పాపం చెప్పింది జయమ్మ సింహాచలాన్ని జాలిగా చూస్తూ. అతగాడికి ఏమో కానీ రాంబాబు పరిస్థితి ఇక్కడ అంతకంటే మరీ తీవ్ర రూపం దాల్చినట్టుంది. సందిగ్ధంలో కూరుకుపోయి ఏమీ అర్థం కాక బ్లాంక్గా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత, అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి అన్నాడు సింహాచలం. ఊరిని అబ్బా, ఆ పిల్ల నన్ను ఇంకా చూడలేదురా బాబు, అప్పుడే మిగతా విషయాలకు వెళ్ళిపోతున్నారా? ఉసే లలన, నీ సిగ్గు తాగలయ్యా, ఓసారి నన్ను చూడవే మనసులోనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. స్వరాన్ని గమనించాలని, అమ్మాయి నీ పేరేమిటి అడిగింది జయమ్మ ఏదో రొటీన్ ఫార్మాలిటీగా. లలన కుమారి చిన్నగానే చెప్పింది. శ్రావ్యమైన ఆమె స్వరం చాలా ఇంపుగా వినిపించింది. వెంటనే ఆమె సుజాత వైపు చూసి, నువ్వు ఏమైనా అడగవే అన్నట్టుగా కనుసైగ చేసింది. అమ్మాయి లలన, ఇదేదో పెద్ద పరీక్షలా అనుకోకు, ఏదో పద్ధతి ప్రకారం అడుగుతున్నావు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు గలగలమని మాట్లాడితే వినాలనుంది. నాట్యం, పెయింటింగు, వర్కులేయటం, ఆ కంప్యూటర్ చదువు, ఇన్నింటిలో ప్రవేశం ఎలా చేయగలిగావమ్మా అడిగింది సుజాత. లలన ఎక్కువగా మాట్లాడితే ఆమె గొంతు, మాట తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆలోచనతో. లలన కాస్త ధైర్యం తెచ్చుకుంది. నాట్యం మా తాతగారు చిన్నప్పుడే నేర్పించారండి, అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కంప్యూటర్ను ఇంటర్లో నేర్చుకున్నాను. వర్కులు, పెయింటింగులు ఎదిరింటి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను చెప్పింది కాస్త ఫ్రీగానే. సుజాత మొహంలో సంతృప్తి కనిపించింది. లలన నుదుటి మీద సన్నని స్వేద బిందువుల్ని గమనించాడు రాంబాబు. స్వచ్ఛమైన తామరాకు మీద నుండి జాలువారుతున్న నీటి బొట్టులా కనిపించాయి. ఆమె ముఖంలో పసుపు బాగా వాడుతున్నట్లు ఆ పసిరి వర్ణం చెప్పకనే చెప్తుంది. వెంటనే తన ముఖంపై ఓసారి చేయి పట్టుకొని చూసుకున్నాడు. కావలసినంత చెమట చేతికి దొరికేలా ఉంది. ఉలిక్కి పడ్డాడు. సింహాచలం ఇంకా గమనించినట్టు లేదు. గమనిస్తే వెంటనే తన సెల్కు ఓసారి రింగ్ ఇస్తాడని గుర్తుకొచ్చి వెంటనే కర్చీఫ్ తీసుకుని శుతిమెత్తగా తుడుచుకున్నాడు. ఇంతకీ ఈ లలన తనను చూడదా? ఆమె తనను చూడటానికి తనేం చెయ్యాలి? తను ఏదైనా ప్రశ్న వేస్తే సరిపోదు. నా గొంతును గుర్తుపట్టి ఆశ్చర్యంగా తలెత్తి చూస్తుందేమో. ఆహా, ఇక మనం వచ్చిన కార్యక్రమం దాదాపు పూర్తయినట్టే, కాదంటే ఓ చిన్న కొసమెరిపోడు మిగిలింది అన్నాడు సింహాచలం. అదేదో నువ్వే చెప్పరా అంది జయమ్మ. అబ్బాయిని అమ్మాయి చూసినట్లు లేదు, పులుముకున్న సిగ్గును ఓసారి వదిలిపెట్టి చూస్తే ఆ పని కూడా అయిపోతుంది అన్నాడు సింహాచలం. రాంబాబు కళ్ళకు సింహాచలం దేవుళ్ళ కనిపించాడు. అవునమ్మాయి, మా వాణ్ణి కూడా నువ్వు చూస్తే బాగుంటుంది, ఏం పర్వాలేదు, ఓసారి తలెత్తి చూడమ్మా అంది జయమ్మ. పక్కన ఉన్న దమయంతి లలన చెవిలో ఈ విషయాన్నే చెప్పింది. చిన్నగా ఓసారి తలెత్తి చూసింది. రాంబాబుపై ఆమె చూపు పడగానే ఆ అరక్షణంలోనే అతడి గుండె చప్పుడు అతడి చెవులకు వినిపించేంతగా భ్రమించాడు. బిక్కమొహం పెట్టుకుని మరీ చూస్తున్నాడు.
రెప్పలార్పటం కూడా మర్చిపోయిన అతని చూపులో ఉన్నట్టుండి కొత్త మార్పు చోటు చేసుకుంటున్నట్టుగా ఆశ్చర్యం అమితంగా వచ్చి చేరింది. ఎందుకంటే లలన తనను స్పష్టంగా చూసిన తర్వాత అతను ముందుగా అనుకున్నట్టు ఆమెలో ఎటువంటి సంభ్రమాశ్చర్యాలు కనిపించలేదు. ఓ 2 క్షణాలు తనను చూసిన తర్వాత ఓ చిన్న సిగ్గుతో కూడిన పెదవులు దాటని నవ్వు కురిపించి వెంటనే పరుగులాంటి నడకతో తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయిందామె. స్వభావం అమ్మాయికి అబ్బాయి కూడా నచ్చాడని తెలిసిపోయింది. ఇరువురు పెద్దలు ఇష్టంగానే ఉన్నట్టు మీ ముఖాలు చూస్తే అర్థమైపోతోంది. పెళ్లికి సంబంధించిన ఈ ప్రధానమైన సోపానం ఎక్కేసినట్టు అయ్యింది. ఇక మిగతా విషయాలు త్వరలోనే అయిపోతాయి. ఇక ఈ పెళ్ళి అయిపోయినట్టే ఫైనలైజ్ చేస్తూ చెప్పాడు సింహాచలం. దమయంతి ఆనందరావు ముఖాలు వికసించాయి. పరమేశం మనసు ఉడికిపోతోంది. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. జయమ్మ సుజాత ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇక బయలుదేరేందుకు రెడీగా ఉన్నట్టుగా. నాకు కూడా చాలా అర్జెంటు పనులున్నాయి, ఇక వెళ్దామా అంటూ సుజాత వైపు చూస్తూ అన్నాడు సింహాచలం. బాబు, మిగతా విషయాల్లో మాకేం పెద్ద డిమాండ్లు లేవు, వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టుకుంటే మంచిది అంటూ తమ సుముఖతను తెలియచేస్తూ ఇక వస్తాము నాయనా అంటూ ముందుకు నడిచింది జయమ్మ. సరేనన్నట్లుగా తాలూపారు ఇద్దరూ సంతోషంగా. రాంబాబు వారితో పాటు యంత్రంలో నడుస్తున్నాడు. కోమాలోకి వెళ్ళిపోయిన వాడికి నడకొకటి వచ్చినట్టుగా కాళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి. మనసంతా బ్లాంక్ అయిపోయింది. ఏం మాట్లాడాలన్నా నోరు పేగలలేనంతగా విస్మయంలోకి కూరుకుపోయాడు. ఎదురుగా వస్తున్న ఆటోను ఆపాడు పరమేశం. వెనక వస్తున్న 2వ ఆటోను ఆపుతూ ఉంటే, వద్దండి, నేను ఇక్కడ వేరే ఇంటికి వెళ్ళాలి, మీరు ఒక ఆటోలో సరిపోతారు, మీరు వెళ్ళండి అన్నాడు సింహాచలం. ఆ నలుగురు ఒక్క ఆటోలోనే ఎక్కి కూర్చున్నారు. ఇంటికి వెళ్ళగానే రాంబాబు తన బైక్ తీసుకుని వెంటనే బయలుదేరాడు. రోడ్డు మీదకు వెళ్ళగానే సెల్ తీసి సింహాచలానికి రింగ్ ఇచ్చాడు. హలో సింహాచలం గారు, ఎక్కడున్నారు ఆతృతగా అడిగాడు. టీ తాగుతూ ఓ హోటల్లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్నానని చెప్పాడు సింహాచలం. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలండి, టెన్షన్గా అన్నాడు రాంబాబు. కొంపదీసి ఈ సంబంధం వద్దనుకున్నారా భయపడుతూ అడిగాడు. ఛీ, అది కాదండి, నేను అక్కడికి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. బైక్ స్టార్ట్ చేశాడు. సింహాచలం ఉన్న చోటుకి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. సింహాచలం గారు, అక్కడ లలన నన్ను నిజంగానే చూసిందా సందేహంగా అడిగాడు. చూసింది, చూసి సిగ్గు కూడా పడింది కదండి. షూరా? రజనీకాంత్ సూపర్ స్టార్ అనటంలో ఎంత షూర్ ఉందో నా మాటలో అంతుంది అంటూ తన నమ్మకాన్ని చెప్తూ. అవునండి, మీరు ఇంత విచిత్రంగా అడుగుతున్నారు ఎందుకు, అసలు ఏమైంది అడిగాడు భ్రుకుటి ముడేస్తూ. ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు రాంబాబుకి. ఉన్నట్టుండి సింహాచలం బిగ్గరగా నవ్వాడు. అతను అలా విరగబడి నవ్వుతూ ఉంటే ఎక్కడ లేని వికారం అంతా అతని నోట్లోనే కనిపిస్తోంది. విఠలాచార్య సినిమాలో అస్థిపంజరం నవ్వినట్టుగా. రాంబాబు ఆత్రంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ నవ్వు వెనుక తనకు సంబంధించిన విషయం ఏదో ఉందన్నట్టుగా. రాంబాబు గారు, మీరెంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థమైందండి. మీరిచ్చిన ఫోటోను ఆ రోజే లలనకు చూపించాను. మొదట్లో చూడగానే ఆ అమ్మాయి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కానీ తనకు కాబోయే భర్త మంచివాడై ఉంటే సరిపోతుందని చెప్పింది. తర్వాత మీరు లలన ఆఫీస్కి వెళ్ళిన విషయం అప్పుడే ఫోన్ చేసి నాకు చెప్పింది. మిమ్మల్ని ఆట పట్టించాలని వెంటనే లలనకు ఏమీ తెలియనట్టుగా నటించమని చెప్పాను. ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టుగానే చేసింది. ఇది ఈ కథకు నేను కొనసాగించిన సస్పెన్స్ అన్నాడు సింహాచలం. రాంబాబు కళ్ళు చెదిరిపోయాయి. ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. రాంబాబు గారు, ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఇదొక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది అన్నాడు. నోరు పెగల్లేనంత ఆశ్చర్యం నుండి తేరుకోగానే వెంటనే లేచి పట్టలేని ఆనందంతో తన 2 చేతులతో సింహాచలం భుజాన్ని పట్టుకుని బలంగా పైకెత్తాడు. అతన్ని ఎత్తటానికి మరీ అంత శ్రమించాల్సిన అవసరం లేదన్నట్టుగా చిన్నపాటి కటౌట్ లేచొచ్చినట్టుగా సింహాచలాన్ని పైకి లేపాడు. వెంటనే అతన్ని ముద్దు పెట్టుకున్నాడు రాంబాబు మైమోర్పుతో. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో నోర్లు తెరుచుకున్నారు. ఇదేం కాల వైపరీత్యంరా బాబు అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత తేరుకున్న సింహాచలం, ఎంత సంతోషమైతే మాత్రం ఇలా ముద్దు పెట్టుకోవడం ఏంటి రాంబాబు గారు, మా ఆవిడికి ఈ విషయం తెలిస్తే మరో విధంగా అనుకోదు కాస్త ఫీల్ అవుతూ అన్నాడు సింహాచలం. రాంబాబు గారు, మీకంత ఆనందం ఎక్కువైతే నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఇంకాస్త పెంచే ఆలోచన చేయండి. అంతేగాని ఇలాంటి చిత్రమైన పనులు చేయకండి. సొసైటీ నన్ను మరోలా అపార్థం చేసుకుంటుంది భయంగానే చెప్పాడు.
ఇన్ని రోజులు నన్ను ఎంతగానో టెన్షన్ పెట్టి చివరకు ఇంత గమ్మత్తిచ్చిన మిమ్మల్ని అభిమానంతో ముద్దు పెట్టుకుంటే తప్పే ఉందండి అంటూ మురిసిపోయాడు రాంబాబు. రాంబాబు గారు, అన్నట్టు మీతో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాల్సింది అంటున్న సింహాచలం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఈ లలనను పెళ్లి చేసుకునే ముందు ఓ చిన్న న్యూసెన్స్ను భరించాల్సి ఉంటుంది. లలనకు మేనమామ వరసయ్య ఓ వేధం ఉన్నాడు. వాడి పేరు గిరి. వాడితోనేనండి మనకు న్యూసెన్స్ అన్నాడు. అంటే అతను లలనను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడా? కరెక్ట్గా గెస్ చేశారు మీరు. ఆనందరావుకి వాడంటే అసలు పడదు. తన కూతుర్ని చంపుకొనైనా చంపుకుంటాడు కానీ వాడికి ఇవ్వటానికి ఏమాత్రం ఒప్పుకోడాయన. ఇంతకీ అతనేం చేస్తుంటాడండి? రాంబాబు గారు, అతను అని పిలిచేంత మర్యాద ఉన్నవాడు కాదు. వాడొక ఆకురౌడి. ఫిల్ము నగర్లో చిన్న చిన్న గొడవలు చేసుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. పూటకు 2 సార్లు ముందు కొడుతూ ఉంటాడు. తాను ఒక పెద్ద విలన్లా ఫీల్ అవుతూ ఉంటాడు. దమయంతి గారికి బాబాయ్ కొడుకు. ఈ పెళ్లిని ఎలాగైనా చెడగొడతానని సవాలు కూడా చేశాడట. వాడొచ్చి ఏదైనా వాగినా మీరు పట్టించుకోకండి అన్నాడు సింహాచలం. రాంబాబు చిన్నగా నవ్వి, ఇలాంటి వాళ్ళు సహజమే, ముందుగానే మీరు చెప్పారు కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదులేండి అన్నాడు. సరే, నాకు వేరే చోట చిన్న అపాయింట్మెంట్ ఉంది, నేను వస్తాను. హడావుడిగా వెళ్ళిపోయాడు సింహాచలం. ప్రెస్లో పండగ వాతావరణం నెలకొంది. అందులో పనిచేస్తున్న 10 మంది వర్కర్లంతా సంబరపడిపోతున్నారు. రాంబాబు తెప్పించిన స్వీట్లను ముందుంచుకొని ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. సార్, మీ పెళ్లి చాలా ఘనంగా జరగాలి. మీ పెళ్లిలో అన్ని పనులు నేనే ముందుండి చూసుకుంటానండి అన్నాడు శ్రీను. సార్, ఆ రోజు నాకు ఫుల్ బాటిల్ అరేంజ్ చేయండి. నా సామిరంగా పెళ్లిలో నా ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తాను. నా డాన్స్ చూసి అందరి కళ్ళు చెదిరిపోవాలి. లేచి చిన్నగా స్టెప్పులేస్తూనే చెప్పాడు నారాయణ. వారలా అంటూ ఉంటే రాంబాబు ముఖంలో సిగ్గు తొంగి చూస్తోంది. నా పెళ్లిలో మీ అందరిదే పెత్తనం, ముందు స్వీట్లు తినండి చెప్పాడు. అందరూ స్వీట్లు తింటున్నారు. ఒరే నారాయణ, మావయ్య కనిపించటం లేదే అటు ఇటు చూస్తూ అడిగాడు పరమేశం గురించి. ఆయన గారికి ఆరోగ్యం బాగోలేదని స్టోర్ రూమ్లో కూర్చున్నాడు సార్ చెప్పాడు. వెంటనే ఓ 2 స్వీట్లను చేతిలోకి తీసుకొని సరాసరి పరమేశం దగ్గరికి వెళ్ళి, మావయ్య, అక్కడ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు అతని పక్కన కూర్చుని అడిగాడు. పరమేశం ఏమాత్రం పలకలేదు. అయినా నువ్వు స్వీట్ తినకుంటే ఎలా అంటూ అతని నోట్లో పెట్టబోతూ ఉంటే పరమేశం తలను అటువైపుకు తిప్పుకున్నాడు. ఏమైంది మావయ్య అడిగాడు తనకేం తెలియనట్టుగా. ఉదయం నుండి ఏం బాగోలేదురా చెప్పాడు బలహీనంగా. అతన్ని మరింతగా ఏడ్పించాలనే ఉద్దేశంతో వెంటనే జేబుల నుండి లలన ఫోటోను తీసి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. భగవంతుడా, నాకింతవరకు ఎందుకు పెళ్లి చేయలేదని ఏడ్చేవాణ్ణి. ఒరే రాంబాబు, నీకోసం ఓ అందాల ముద్దుగుమ్మను రెడీగా ఉంచానురా. కాస్త లేట్ అయినా నీ మొర ఆలకించి నీకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకే ఇంత లేట్ అయింది నాయనా అని రాత్రి నాకు కాలొచ్చింది మావయ్య అన్నాడు అతన్ని సూటిగా చూస్తూ. ఎసిడిటీ వ్యాధి తీవ్ర రూపం దాల్చినట్టుగా అసహనంగా కూర్చున్నాడు పరమేశం. అతన్ని మరోలా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నంతలో రాంబాబు ఫోన్ రింగ్ అయింది. ఎవరో లోకల్ ఫోన్ చేస్తున్నట్టు అర్థమవటంతో రాంబాబు అక్కడి నుండి పక్కకొచ్చి సెల్ ఆన్ చేశాడు. ఎవరు? రాంబాబేనా మాట్లాడుతోంది వినిపించింది అవతల నుండి. అది తనకు పరిచయం లేని గొంతు కావడంతో ఆశ్చర్యపోతూ అవును అన్నాడు. నా పేరు చిట్టెబ్బాయి కాస్త గంభీరంగా వినిపించింది. అలాంటి పేరును తనెప్పుడు వినకపోవడంతో మరేం మాట్లాడకుండా ఉండిపోయాడు రాంబాబు. నీతో మా అన్న పర్సనల్గా మాట్లాడాలి చెప్పాడు చిట్టెబ్బాయి. అసలు నువ్వెవరో నాకు తెలియదు, మీ అన్నతో నేను మాట్లాడేదేంటి అర్థం కానివాడిలా అడిగాడు రాంబాబు. మా అన్న పేరు గిరి. ఒక్కసారి గురి పెట్టాడంటే ఎవడైనా సరే హరి అంటూ వర్రీ కావాల్సిందే గంభీరంగా అన్నాడు. రే, నీ పిచ్చి వాగుడి ఉంటే ఆపి ముందు మీ అన్నకు నాతో పని ఉంటో చెప్పు. కోపంగా అరిచాక వెంటనే సింహాచలం చెప్పిన లలన మేనమామ పేరు గిరి అని గుర్తుకొచ్చింది. మా అన్న ఎవరని అడుగుతున్నావా? నువ్వు చేసుకోబోయే లలనకు కాబోయే మొగుడు పెద్దగా నవ్వాడు చిట్టెబ్బాయి. సరే అయితే నీ అన్నను మాట్లాడమను, నాకు అవతల చాలా పనులున్నాయి కసురుకున్నాడు రాంబాబు. ఫోన్లో కాదు, ఎక్కడైనా కూర్చుని. ఏం జేబులో రూపాయి బిళ్ళలు లేవా మిస్టర్ రాంబాబు కోపంగా అరిచాడు చిట్టెబ్బాయి. ప్లేసు నువ్వు చెప్పినా సరే మేం చెప్పినా సరే
సినిమాల్లో డైలాగును గంభీరంగా పలికాడు. మీతో మాట్లాడటానికి మళ్ళీ ప్లేస్ డిసైడ్ చేయడం కూడానా? ఇప్పుడు మీరు ఎక్కడ చచ్చారో చెప్పండి, వస్తాను. ఎక్కడ చచ్చారా ఏంటి? సౌండ్ పెరుగుతోంది. ఇంతకీ నన్ను రమ్మంటారా, నాతో మాట్లాడతారా? అవసరం లేదా? సరే, మేము ఖైరతాబాద్ దగ్గర లాలా హోటల్లో ఉన్నాం చెప్పాడు చిట్టబ్బాయి. అక్కడే ఉండండి, వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేశాడు. అరగంటలో అతను చెప్పిన హోటల్ దగ్గరకు వచ్చాడు రాంబాబు. అక్కడ హోటల్లో కొంతమంది ఛాయ్ తాగుతూ కనిపించారు. వాళ్లల్లో గిరి ఎవరే ఉంటాడా అని తల తిప్పి చూస్తున్నాడు. అక్కడున్న చిట్టబ్బాయి వచ్చి, రాంబాబు మీరేనా అంటూ చూశాడు సందేహంగా. అవునన్నట్టుగా తాలూపాడు రాంబాబు. మా అన్న అక్కడ కూర్చున్నాడు అంటూ చెయ్యి చూపించాడు. అక్కడ గిరి మొహం జిడ్డు పట్టి చెదిరిన జుట్టులో నిజంగా పక్కా తాగుబోతని చూస్తూనే అర్థమవుతోంది. సీరియస్గా సిగరెట్ పీలుస్తూ పెద్ద మాఫియా లీడర్లా ఫోజు కొడుతున్నాడు. అతని పక్కగా వెళ్ళి నుంచున్న చిట్టబ్బాయి ఓ అనుచరుడిలా వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చిట్టబ్బాయి, నువ్వు ఈ హోటల్లో పనిచేస్తున్నావా అడిగాడు రాంబాబు గిరికి ఎదురుగా ఉన్న కుర్చీలో వచ్చి కూర్చుంటూ. చిట్టబ్బాయికి పెద్ద దెబ్బ తగిలినట్టుగా అదిరిపడ్డాడు. మిస్టర్ రాంబాబు, ఇందాక ఫోన్లో కూడా మమ్మల్ని ఇలాగే తక్కువగా మాట్లాడావు. నువ్వు అనుకునేంత తక్కువ స్థాయి మనుషులం కాదు. తేడాలు వస్తే తల లేచిపోతుంది కోపంగా మండిపోతూ అరిచాడు. గిరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాంబాబు ముఖాన్ని అలాగే చూస్తున్నాడు. ఆర్డర్ ఇచ్చిన టీలు టేబుల్ మీదకి వచ్చేశాయి. ముగ్గురు తీసుకుని తాగుతున్నారు. చూడు గిరి, నువ్వు ఒక పెద్ద డాను అని చెప్పుకోవటానికి ఇస్తున్న బిల్డప్లు చాలు. ఇంతకీ ఏం మాట్లాడాలనుకుంటున్నావో వెంటనే చెప్పు అసహనంగా అడిగాడు రాంబాబు. తనని ఇంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నాడు వీడు? ఒకవేళ బావ తన గురించి చాలా చీప్గా చెప్పాడా? గిరి మనసులో సందేహం వచ్చింది. రాంబాబులను నిర్లక్ష్యం చూసి చిట్టబ్బాయి కూడా కాస్త డీలా పడ్డాడు. వెంటనే గిరి చిట్టబ్బాయి వైపు సీరియస్గా తల తిప్పి చూసి అసలు విషయం మొదలుపెట్టమని సైగ చేశాడు. మిస్టర్ రాంబాబు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే లలన మా అన్నకు కాబోయే భార్య. ఆ విషయం నీకు తెలియదనుకుంటా. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాం. సెంటు కొట్టుకునే డీసెంటు మనిషివి. అనవసరంగా స్టంటులోకి దిగొద్దని హెచ్చరిస్తున్నాం. మర్యాదగా ఈ సంబంధం గురించి మర్చిపో. ఏమాత్రం అతి తెలివి ప్రదర్శించినా మీ ప్రెస్లో నీ పేరు మీద వెడ్డింగ్ కార్డుకు బదులు మరొక రకం కార్డు అవుతుంది బెదిరిస్తున్నట్టుగా చూస్తూ చెప్పాడు చిట్టబ్బాయి. వారి బెదిరింపులకు తనదైన శైలిలో జవాబివ్వాలనుకున్నాడు. అందుకే మరేం మాట్లాడకుండా పక్కున నవ్వాడు. రాంబాబు నవ్వు వారిద్దరిని ఇంకెలా మాట్లాడాలో తెలియని కాంట్రవర్షియల్లో పడేసింది. చూడు రాంబాబు, లలలను పెళ్లి చేసుకునే హక్కు అధికారం నాకు మాత్రమే ఉన్నాయి. దాన్ని మరెవడైనా చేసుకోవాలని ప్రయత్నిస్తే మాటాషైపోతాడు. ఈ గిరి నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాదు. మర్యాదగా ఆ అమ్మాయిని మర్చిపో రౌద్రంగా గొంతు పెగిల్చాడు గిరి. మిస్టర్ గిరి, ఆ అమ్మాయిని నువ్వు చేసుకునే అర్హత ఉంటే తప్పకుండా చేసుకో. నేను వద్దని చెప్పను. కానీ వారికి ఇష్టం లేనప్పుడు నువ్వు ఇలా మొండి ప్రయత్నాలు చేయటం మంచిది కాదు. మా విషయంలో తలదూర్చి అనవసరంగా ఆభాసపాలు కావద్దు. ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చిపెట్టినా నేను లలలను పెళ్లి చేసుకునే నిర్ణయం మాత్రం మార్చుకోను కరాఖండిగా అన్నాడు రాంబాబు. రాంబాబు, ఈ గిరిగాడి గురించి నీకు ఇంకా తెలీదు. ఈ గిరి గురి పెట్టాడంటే ఎవడైనా హరి అంటూ వర్రీ అవ్వాల్సిందే. నువ్వు పాము తోకను తొక్కి అమాయకంగా చిందులేస్తున్నావు. వెనక నుండి పడగ విప్పి ఆ దేశ కాటు గురించి తెలుసుకో. మరింత అసహనంగా ఊగిపోయాడు గిరి. వీరితో ఎంతసేపు మాట్లాడినా ఇలాంటి వార్నింగులు ఇస్తూనే ఉంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేయడం మంచిది కాదనిపించింది. రాంబాబుకు కొన్ని క్షణాలు ఆలోచించాక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చూడుగిరి, ఇలా చాయ్ హోటల్లో కూర్చుని సిగరెట్లు నోట్లో పెట్టుకుని సీరియస్గా చూస్తూ బిల్డప్ ఇచ్చినంత మాత్రాన నువ్వు ఒక పెద్ద రౌడీ అయిపోవు. బేసిక్గా నేను పెద్ద ఫ్యాక్షనిస్ట్ని. పాపం ఆ విషయం నీకు తెలియదనుకుంటా. తను ఓ విలన్లా సీరియస్గా చెప్పాడు. రాంబాబుపై తాము ప్రయోగించే ఆయుధమే తిరిగి తమపై ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది గిరికి. అతని ప్రయోగాన్ని నిర్వీర్యం చేయాలని ఓసారి వికారంగా నవ్వాడు గిరి. పక్కనున్న చిట్టబ్బాయి కూడా భుజాలు ఊపుతూ వెకిలిగా నవ్వాడు. ఉన్నట్టుండి టేబుల్ని గట్టిగా గుద్దాడు రాంబాబు. టేబుల్ మీదున్న టీ కప్పులు కింద పడిపోయి ముక్కలైపోయాయి. ఆ శబ్దానికి ఇద్దరు నోళ్ళు మూతపడ్డాయి. ఏదో గోలగోలగా మాట్లాడుకుంటున్న వారంతా ఒక్కసారిగా తలలు తిప్పి రాంబాబు వైపు చూశారు. ఇక్కడేదో ఫ్యాక్షనిస్టుల గొడవ జరగబోతోందని బెదిరిపోయి ఎవరూ నోళ్ళు తెరవటం లేదు. ఆ హోటల్ యజమాని చాలా భయపడిపోతున్నాడు.
క్యాష్ కౌంటర్లోనే కూర్చుని తను ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయాడు. ఉన్నట్టుండి ఆ ప్రదేశంలో వచ్చి చేరిన నిశ్శబ్దం భీతావహం సృష్టించినట్లు అనిపిస్తోంది. అలాంటి పరిస్థితి ఏదోలా అనిపిస్తోంది రాంబాబుకి. తాను ఉన్నట్లుండి బల్ల పొద్దటంతో ఇంత నిశ్శబ్దం వచ్చి చేరుతుందని అతను అనుకోలేదు. గిరి సందేహంగా రాంబాబు ముఖాన్ని సూటిగా చూస్తూ అతడిచ్చిన బిల్డప్ నిజమా కాదా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఈ సమయంలో అంతా ఉత్తుత్తి అని తేలిపోతే తన మర్యాద పోవటమే కాదు, ఈ గిరిగాడు ఇక్కడి నుండి వెంటబడి మరీ కొట్టడం ఖాయం. తనకు అనుకోకుండానే వచ్చి పడిన ఈ క్రెడిట్ను ఏమాత్రం జార విడుచుకోకూడదని అనుకున్నాడు రాంబాబు. ఎవ్వరిని ఏమాత్రం గమనించకుండా తనలోని సీరియస్నెస్ని అలాగే ఉంచుకొని కసిగా చూశాడు. ఒరే గిరి, ఫ్యాక్షనిస్టులు రౌడీలు అంటే ఏమనుకున్నావురా? సినిమాల్లో విలన్గా కనిపించడానికి అంగట్లో ₹1 కొబ్బరి నూనె ప్యాకెట్ కొనుక్కొని ముఖానికి రాసుకుని ఏ ఖర్చు లేకుండానే పెరిగే మీసాలు గడ్డాలు పెంచుకొని ప్లాట్ఫామ్ మీద దొరికే ఆఫ్రేడ్ జీన్స్ వేసుకుని నోట్లో పాన్ పరాగులు నములుతూ పెద్ద ఎక్స్ప్రెషన్స్ పెట్టగానే ఫ్యాక్షనిస్టులు అయిపోతారా? నీలాంటి బుడింగ్ గాళ్ళని ఎంతోమందిని చూశాను. ఇక మీదట నాకు జోలికి రాకు, వచ్చేవంటే మాత్రం భస్మమైపోతావు కఠినంగా అన్నాడు. ఎంతో కర్కశంగా వచ్చిన అతని మాటలు గిరిని ఆలోచింపచేస్తున్నాయి. కొంపదీసి వీడు నిజంగానే ఫ్యాక్షనిస్టా అనే అనుమానం ముళ్ళులా గుచ్చుకుంటోంది అతన్ని. చిట్టబ్బాయి అతని చెవి దగ్గరగా వచ్చి, అన్నా, పరిస్థితి ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? బలహీనంగా రాంబాబుకి మాత్రమే వినిపించేంత మెల్లగా అన్నాడు. చిట్టబ్బాయి ప్రశ్నకి ఇప్పుడు తనేం చెప్పినా తననే గమనిస్తున్న రాంబాబుకు ఏదో భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ బలహీనతతో వాడు మరింత రెచ్చిపోతాడు. ఈ హోటల్లో అందరూ తనను రౌడీ అనుకుంటూ ఇంతవరకు భయపడుతూ వస్తున్నారు. ఇప్పుడు రాంబాబు చేతిలో ఫెయిల్ అయితే తనకున్న విలువ కాస్త పోతుంది. ఆ తర్వాత ఈ హోటల్లో తమకు ఉద్దరకు దొరుకుతున్న టిఫిన్లు కూడా ఎగిరిపోవటం ఖాయం. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి పెద్ద గండంలా తయారైంది. ముందు ఈ రాంబాబు గారు నిజమైన ఫ్యాక్షనిస్టా కాదో తేల్చుకోవాలి. వెంటనే మరొక సిగరెట్ వెలిగిస్తూ, నువ్వంత పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయితే డేంజర్ అప్పారావు గురించి నీకేం తెలుసో చెప్పు. రాంబాబు నాలెడ్జిని గమనించే దిశగా అడిగాడు. గిరి అడిగినట్టు ఆ డేంజర్ అప్పారావు గురించి తనకేం తెలియదు. కానీ తెలియదని గప్చిప్గా ఉండిపోతే ఇంతవరకు తన అకౌంట్లో జమ అయిన క్రెడిట్ కాస్త పోతుంది. ఖచ్చితంగా ఆ డేంజర్ అప్పారావు వీడికి గురువై ఉంటాడని గెస్ చేసి, డేంజర్ అప్పారావు గురించి నాకు తెలియకపోవటమా అంటూ చిన్నగా నవ్వాడు. వాళ్ళని గమనిస్తున్న జనాలు డేంజర్ అప్పారావు గురించి రాంబాబు ఏం చెప్తాడో వినేందుకు చెవులు రిక్కించి వినే ప్రయత్నంలో ఉన్నారు. గిరిలోనూ నరాలు తెగేంత టెన్షన్ వచ్చి చేరింది. ఆ డేంజర్ అప్పారావు వాడొక లోయెస్ట్ ఫెలో, వాడు నాకు బాగా తెలుసు. వాడేం చేసినా ముందు నాతో మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో నా హెల్ప్ తీసుకున్నాడు. నా పర్మిషన్ లేకుండా వాడొక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. గిరి తల గిర్రును తిరగాలని తన నోటికొచ్చినట్టుగా చెప్పాడు. నిజంగా గిరి తల గిర్రును తిరుగుతున్నట్టుగా భయపడిపోతున్నాడు. అతని ముఖంలో తాండవిస్తున్న భయాన్ని చూడగానే పెద్ద విజయం సాధించినట్లుగా ఫీల్ అయ్యాడు. గిరిని ఓడించాలనుకున్న తన వ్యూహం ఇంత త్వరగా నెరవేరుతుందని తను అనుకోలేదు. అయినా ఎక్కడో దాక్కున్న ఓ చిన్నపాటి సందేహం తీరకపోవటంతో మరొకసారి సాహసం చేస్తున్నట్టుగా గిరి, నీకు నిజంగా డేంజర్ అప్పారావు అంత బాగా తెలుసా? గుటకలు మింగుతూ మెత్తగా అడిగాడు. రాంబాబు పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో చాలా భావాలు కనిపిస్తున్నాయి. గిరి అడిగిన ప్రశ్నకు ఆ నవ్వు సమాధానంలో అనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా తను ఈ ఫ్యాక్షనిజంలో దూసుకుపోతున్నట్టుగా అర్థమవుతోంది. ఆ హాల్లో ఆవరించిన నిశ్శబ్దంలో ఈ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా వినిపించాయి. ఒరే గిరి, నాతో మాట్లాడటం పూర్తయిందా? నాకు చాలా పనులున్నాయి అంటూ లేవబోతున్న రాంబాబు అప్పుడు గమనించాడు. ప్రతి ఒక్కరూ తననే ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం చూసి అదిరిపడ్డాడు. ఎందుకు వీళ్ళంతా మరి ఇంతగా భయపడి చూస్తున్నారు? తను వాగిన ఈ 2 మాటలు వినగానే ఎంత భయపడిపోతున్నారే? ఈ సిటీలో గోండాయిజం చేయటం చాలా తేలికే అనుకుంటూ లేచాడు. అదే హోటల్లో మూలన కూర్చున్న టీ తాగుతున్న ఒక కానిస్టేబుల్ వేగంగా రాంబాబు దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే గిరి చిట్టబ్బాయి మెల్లగా జారుకున్నారు అక్కడి నుంచి. ఆ కానిస్టేబుల్ తన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రాంబాబు. సార్, మీకు లైసెన్స్ ఉందా అడిగాడు క్యాజువల్గా. అతని వైపు సీరియస్గా చూసి రాంబాబు, లైసెన్స్ లేకుండా తిరిగేంత సెన్స్ లేని వాడిని అనుకున్నావా అంటూ అతని జేబు నుండి లైసెన్స్ తీసిచ్చాడు. లైసెన్స్తో పాటు అతని విజిటింగ్ కార్డు కూడా వచ్చింది.
ఓసారి గమనించి అతని విజిటింగ్ కార్డు మాత్రమే తీసుకుని ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు కానిస్టేబుల్. తన విజిటింగ్ కార్డు అతనెందుకు తీసుకున్నాడో తెలియలేదు. ఓ చిన్నపాటి బెదురు మొదలైంది. అయినా నా విజిటింగ్ కార్డు ఎందుకు తీసుకున్నావు అడిగాడు కాసింత బెదురుగా. ఆ కానిస్టేబుల్ ఏమాత్రం పలకకుండా వెళ్ళిపోయాడు. చిన్నగా అడుగులేసుకుంటూ నడుస్తూ బయటకొచ్చాడు రాంబాబు. అతని మనసులో ప్రమాదకరమైన సంకేతాలు దూసుకెళ్తున్నాయి. భారంగా వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. భోజనం అయిపోగానే వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపులు బిగించుకొని ఒంటరిగా పడుకొని ఆలోచిస్తున్నాడు. ఏమైంది అక్కడ? పెద్ద సస్పెన్స్ను క్రియేట్ చేస్తున్నట్టుగా ఆ కానిస్టేబుల్ తన విజిటింగ్ కార్డు తీసుకోవటం ఏంటి? ఎంత ఆలోచించినా ఈ విషయంలో చిన్న పరిష్కారం కూడా రావటం లేదు. అలాగే తల పట్టుకుని ఉండిపోయాడు. ఇంతలో సింహాచలం ఫోన్ చేశాడు. రాంబాబు గారు, నేను విన్నది నిజమేనా భయంగా అడిగాడు. ఏం విన్నారండి? మీరు డేంజర్ అప్పారావుకు బాగా దగ్గరవారా? అతను వెంటనే మాట్లాడకపోవడంతో సింహాచలంలో అనుమానం కాస్త నిజంగా రూపవిక్రియ చెందినట్టుగా. మీరెంతగా దాచాలనుకున్నా నిజం దాగదు. మై గాడ్, ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమయ్యేది? లేట్ మ్యారేజ్ అంటే ఏమో అనుకున్నా. మీ దగ్గర ఎంత మోసం ఉందా? కేవలం ఈ ఒక్క పెళ్లి చేసుంటే మధ్యవర్తిగా నేనేమయ్యేవాణ్ణి? మీరెందుకు ఎంత దాగా చేయాలనుకున్నారు? తనలోని బాధ బయట పెట్టుకున్నాడు సింహాచలం. సింహాచలం గారు, గట్టిగా అరిచాడు రాంబాబు. ఇలాంటి పెళ్లి చేస్తే సమాజంలో నా విలువేం కావాలి? రేపు నన్నెవరైనా నమ్ముతారా రాంబాబు గారు? మహాప్రభో, ఆ డేంజర్ అప్పారావు గారి గొడవ ఏమిటో నాకు అసలు తెలీదు. ఇంతవరకు వాడి మొహం కూడా నేను చూడలేదు. అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారా? స్వయంగా ఆనందరావు గారే ఫోన్ చేసి చెప్పారు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు చీవాట్లు పెట్టారు. రాంబాబు అనుమానం వెంటనే గిరి మీదకు వెళ్ళింది. సింహాచలం గారు, ఇదంతా గిరిగాడు చేసిన పని. పక్కాగా పథకం వేసి నన్ను ఇరికించాడు కోపంగా అన్నాడు. పథకం వేయటమా? సింహాచలం ఆశ్చర్యంగా అడిగాడు. జరిగిన విషయం అంతా స్పష్టంగా చెప్పాడు రాంబాబు. అయితే ఆ గిరిగాడు ఇంత క్రిమినల్ మైండ్తో చేశాడా? ఈ విషయాన్ని ఆనందరావు గారికి వీడే చెప్పాడనమాట. వాడేం వాగినా పట్టించుకోవద్దని నాకు చెప్పి ఇప్పుడు వాడేదో వాగితే ఎలా నమ్ముతాడా పెద్ద మనిషి? ఆవేశంతో ఊగిపోయాడు రాంబాబు. రాంబాబు గారు, నాకు తెలిసి ఈ విషయాన్ని వాడు మాత్రం చెప్పుండడు. ఆనందరావు వాడి మాటలను నమ్మనుగాక నమ్మడు. వాడేదో వ్యూహం వేసి వేరెవరితోనో చెప్పించుంటాడు. ఒక పని చేయండి, ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళి వెంటనే ఆనందరావును కలవండి. ఆయనతో మాట్లాడితే అన్ని సందేహాలు తీరిపోతాయి. తల పొరుగుగా అనిపించినట్లు భారంగా నిట్టూర్చి టేబుల్ పైన మంచినీళ్ళని తాగాడు. శరీరంలో కొత్త శక్తి వచ్చినట్లుగా రిలాక్స్ అవుతూ మరుక్షణమే వేగంగా బయటకొచ్చాడు. బయట గేటు తీసుకుని 2 అడుగులు వేసేంతలోగానే లోపల నుండి ఆనందరావు ఎదురుగా వచ్చాడు. మావయ్య, ఇప్పుడే సింహాచలం గారు ఫోన్ చేసి చెప్పారు అంటూ ఆగిపోయాడు. వెంటనే ఎలా మొదలు పెట్టాలో తెలియక. ఈ ప్రపంచంలో ఎవరు ఎలాంటి వారో నమ్మాలంటే భయంగా ఉంది అంటూ ఓ చిన్న సంకేతాన్ని పరోక్షంగా రాంబాబుపై వదిలాడు ఆనందరావు. అంటే ఆ వెధవేదో వాగితే నమ్మేస్తారా? గిరి గురించి నాకు ముందుగానే చెప్పి వాడేం వాగినా పట్టించుకోవద్దన్నారు. మరి మీరు మాత్రం వాడు చెప్పినట్టు ఖచ్చితంగా నమ్మేస్తారా? ఇదేం న్యాయం అండి? ఉన్నంతలోనే కాస్త ఆగ్రహంగా చూశాడు రాంబాబు. వాడు నాతో మాట్లాడలేదు బాబు. మా బంధువులకు ఫోన్ చేసి చెప్పాడట. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఆడపిల్ల విషయంలో తొందరపడొద్దని వారంతా నాకు హెచ్చరిక పంపారు. అందుకే కాస్త నిదానంగా ఆలోచించుకోవాలి. రేపేదైనా జరిగితే నా తొందరపాటుకి అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. రాంబాబుల ఆవేశం మరింత పొంగింది. అంటే వాడన్న మాటల్ని మీ బంధువుల్లాగా మీరు కూడా నమ్ముతున్నారా? సూటిగా అడిగాడు. ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం కాదు బాబు. ఆడపిల్ల తండ్రిగా ఓ చిన్న తడబాటుకు గురవుతున్నా. అమ్మాయిని కన్న ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు వద్దనుకున్నట్లుగా నేను చెప్పలేదే, ఇంకొద్ది రోజులు ఆగుదాం అంటున్నాను అన్నాడాయన. ఆయన మాటల్లో తనపై ఓ బలమైన అనుమానం కనిపించింది రాంబాబుకి. లోపల నుండి దమయంతి వచ్చింది. అత్తయ్య గారు, మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా అడిగాడు. నాకు మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు బాబు. ఆయనకు తన కూతురంటే పంచప్రాణాలు. ఎవరి చిన్న మాటన్నా భయపడుతూ లేనిపోని సందేహాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. గిరిగాడి గురించి నాకు బాగా తెలుసు.
వాడి పెళ్లి చెడగొట్టాలనే ఈ ప్లాన్ వేసుంటాడని నమ్ముతున్నాను అందామే. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.